బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది మనశ్శాంతి, ఆనందము, ఆరోగ్యము, ఇవే కదా. మరి మనం భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాము అనేది ప్రస్తుతం మనం చేసేటువంటి మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మనం మంచి కర్మలు చేయాలి అనంటే మన సంకల్ప శక్తి, మన థాట్ పవర్ బాగుండాలి. మనం చేసే సంకల్పానికి చాలా పవర్ ఉంది. మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు చేస్తే మనం మంచి భవిష్యత్తుని తయారు చేసుకోవచ్చు. మానసికంగా ఆనందంగా, శాంతంగా, సంతుష్టంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే మనం చేసేటువంటి నెగిటివ్ థాట్స్కి కూడా చాలా పవర్ ఉంటుంది. కానీ అది నెగిటివ్ పవర్, అది డిస్ట్రక్టివ్ పవర్ అవుతుంది. మరి ఎటువంటి ఆలోచనలని మనం చేస్తే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్, మన సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి సంకల్పాలను మనం రచన చేస్తే మనం ఏది కావాలి అంటే అది పొందగలము, మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేది ఇప్పుడు మనము 10 శ్రేష్ఠ సంకల్పాలను చూద్దాము. ముందుగా, నేను శక్తి స్వరూపాన్ని. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన పరిస్థితుల్లో మనం ఏ పని చేయాలి, ఏ టాస్క్ చేయాలన్నా, ఏ ప్రాజెక్ట్ అకాంప్లిష్ చేయాలి అన్నా, మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడగలగాలి అన్నా మనకి మానసిక శక్తి కావాలి. ఎందుకంటే మైండ్ వీక్గా ఉందనుకోండి, అది ఆ ప్రాబ్లమ్ని చాలా ఓవర్గా థింక్ చేస్తుంది. ఆ ప్రాబ్లం యొక్క బర్డెన్ పెరుగుతుంది. మనసు స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దాన్ని తక్కువ చేసి, చిన్నదిగా చేసి పరిష్కారం వైపు దృష్టి పెట్టగలిగినటువంటి మనోస్థితిని కలిగి ఉంటుంది. కాబట్టి మన మనస్సులో ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ విత్ కంప్లీట్ సెల్ఫ్ బిలీఫ్, విత్ కాన్ఫిడెన్స్ మనం ఈ సంకల్పాన్ని క్రియేట్ చేద్దాము. నేను శక్తి స్వరూపాన్ని. నా దగ్గర వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి ఉంది అని ఫస్ట్ మనం ఈ సంకల్పాన్ని చేస్తే మన మనస్సు దీని మీదే దృష్టి పెడుతుంది. ఇటువంటి భావాలే తయారవుతాయి. మన చుట్టూ ఇటువంటి వైబ్రేషన్సే ఉంటాయి. నేను శక్తి స్వరూపాన్ని కదా, నాలో అంత శక్తి ఉంది కదా. కాబట్టి మనం సహజంగానే మానసిక బలహీనతకి, ఆ నెగిటివిటీకి, ఆ వీక్నెస్కి ఫుల్ స్టాప్ పెట్టగలము. ఇక ఆ తర్వాత రెండవ శ్రేష్ఠ సంకల్పం వచ్చేసి నేను విఘ్న వినాశక స్వరూపాన్ని. అందరికీ తెలిసిందే కదా, మనము వినాయకుడు అనగానే ఎన్నో రకాల విఘ్నాలన్నింటినీ సమాప్తి చేసేటువంటి ఒక సుందరమైనటువంటి దివ్య స్వరూపం మనకి గుర్తొస్తుంది. ఏ శుభకార్యం చేసినా, ఏ గృహప్రవేశం చేసినా ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా, అవరోధాలు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా ఆ విఘ్నాలన్నీ పూర్తిగా వినాశనం కావాలి అని వినాయకుడికి పూజ చేస్తామన్నమాట. సో మరి మన జీవితంలో కూడా వినాయకుడిలో ఏదైతే శక్తి ఉందో, క్వాలిటీస్ ఉన్నాయో అటువంటి క్వాలిటీస్ని మనలో కూడా మనము ధారణ చెయ్యాలి. కాబట్టి రెండవ శ్రేష్ఠ సంకల్పం వచ్చేసి నేను విఘ్న వినాశక స్వరూపాన్ని. అంటే విఘ్నాలు వస్తాయి, జీవితం అన్న తర్వాత విఘ్నాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. విఘ్నాలని, సమస్యల్ని చూసి గాబరా పడితే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఇది మన మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. తద్వారా శారీరక అనారోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి వచ్చేటువంటి విఘ్నాలన్నింటినీ ఎదుర్కొని నిలబడాలి అనంటే ముందు మనం ఈ స్వమానం అనండి, ఈ పవర్ఫుల్ ఎఫర్మేషన్ అనండి, ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ అనండి, ఇది సబ్కాన్షియస్ మైండ్లో మనం ఎంతగా రిపీట్ చేస్తూ ఉంటామో అంతగా దాని ఫలితాలని మనం చూడగలం. మనకి విఘ్నం వచ్చినా, బాధ కలిగిన, మన జీవితంలో వచ్చేటువంటి ఆ సంకటాన్ని, కష్టాన్ని తొలగించుకొని మనం ధైర్యంగా నిలబడాలి అన్న విఘ్న వినాశక స్వరూపాన్ని
వాటిని మనం ఎంతగా మన మనస్సులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో మన దృష్టి కోణము అంతగా విఘ్నాల వైపు నుంచి కాకుండా దాన్ని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యం వైపుకి వెళ్తుంది. కాబట్టి రెండవ పాజిటివ్ పవర్ఫుల్ అఫర్మేషన్ వచ్చేసి నేను విఘ్న వినాశక స్వరూపాన్ని. ఇక మూడవది వచ్చేసి ప్రతి ఒక్కరికి కావాల్సిందేంటి? ఏ పరిస్థితి వచ్చినా కానీ మనోధైర్యంతో శాంతంగా స్థిరంగా ఉండేటువంటి ప్రశాంత స్వరూపాన్ని. ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను నా మనోసంయమనాన్ని, నా కంట్రోల్ని పోగొట్టుకోకుండా దాన్ని ధైర్యంగా ప్రశాంతతతో తట్టుకొని నిలబడగలిగేటువంటి ప్రశాంత స్వరూపాన్ని. ఈరోజు మనం మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయేటువంటి వరకు ఎంతోమంది వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. రకరకాల స్వభావ సంస్కారాలు కలిగిన వాళ్ళని కలుస్తాం. రకరకాల మైండ్ సెట్ కలిగినటువంటి వాళ్ళని కలుస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరి సంస్కారం మనకి నచ్చకపోవచ్చు. మరి ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని చూస్తూ, నెగిటివిటీ చూస్తూ వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం మనకి మానసిక శాంతి ఉండదు కదా. అలాగే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ పనిని కాన్సన్ట్రేషన్తో మనం ఆ వర్క్ని కానీ, ఆ టాస్క్ని కానీ, ఆ ప్రాజెక్టుని కానీ కాన్సన్ట్రేషన్తో చెయ్యాలి అన్నా కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి అనేది చాలా అవసరం. ఎందుకంటే శాస్త్రం ఏమంటుంది అంటే శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతి లేకపోతే ఆ సుఖాన్ని కూడా మనం అనుభూతి చెందలేము. కావున ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని మన మైండ్లో ఆన్ ది స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ క్రియేట్ చేద్దాం. ఎప్పుడు మనస్సు డిస్టర్బెన్స్ అనిపించినా, ఎప్పుడు మనస్సులో నెగిటివిటీ ఉన్నా, ఏమాత్రం మనస్సు ఇరిటేషన్ అవుతున్నా, మనస్సు బాగలేదనిపించినా, మూడ్ ఆఫ్ అవుతున్నా వెంటనే మైండ్ని సైలెన్స్ చేసుకొని మనము ఈ సంకల్పాన్ని క్రియేట్ చేయాలి. ఎందుకని? నెగిటివ్ సంకల్పాలని మనం కట్ చేయాలి అని అంటే దాని ప్లేస్లో మనం పాజిటివ్ సంకల్పాలని క్రియేట్ చేయాలి కదా. మరి శాంతి కానీ, సుఖం కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసేటువంటి ఆలోచనల నుంచే వస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నా సంయమనాన్ని కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా, శాంతంగా ఎదుర్కొంటాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా నెగిటివ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ఈజీగా మనస్సు డిస్టర్బ్ అవ్వడానికి చాలా రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా అనుకోని ఆపద కలిగిన, కష్టం కలిగిన, దుఃఖం కలిగినా కూడా మనశ్శాంతిని కోల్పోతాం. ఓవర్ థింకింగ్ చేస్తాము. ఎప్పుడైతే మనం అతిగా ఆలోచిస్తామో అప్పుడు స్వతహాగానే దుఃఖము, అశాంతి ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. ఇది సైన్స్. మరి ఇక్కడ మనం ఈ నెగిటివ్ థాట్స్ని కట్ చేయాలి అని అంటే పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేయాలి. బాగా ఎంతగా మనము ఈ పాజిటివ్ సంకల్పాలని మనస్సులో క్రియేట్ చేస్తామో, ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ క్రియేట్ చేస్తామో, అటువంటి పవర్, అటువంటి ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్సే క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా నేను శాంత స్వరూప ఆత్మని లేదా శాంత స్వరూపాన్ని అని ఈ సంకల్పాన్ని క్రియేట్ చేద్దాం. ఇక నాలుగవది వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా చేసుకోవాలి, ఎంతో ఉన్నతోన్నతంగా చేసుకోవాలి అని ఉంటుంది. కానీ దానికి మన మనస్సులో ఉన్నటువంటి కొన్ని సంస్కారాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఉదాహరణ కోసము మనం ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అని అంటే చాలా పంక్చువాలిటీ ఉండాలి, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, టైంకి అక్కడ ఉండాలి, పోస్ట్ పోనింగ్ నేచర్ అనేది ఉండకూడదు. అప్పుడే మనం టాస్క్ కానీ ప్రాజెక్ట్ కానీ మంచిగా నిర్వర్తించగలం. అయితే ఇక్కడ మనలో ఏదైతే ఒక సంస్కారం అడ్డుపడుతూ ఉందో ఆ సంస్కారాన్ని నేను పూర్తిగా తొలగించుకునేటువంటి అభ్యాసం చేస్తాను. ఎవరిలో బలహీన సంస్కారాలు ఉన్నాయో వారే సాధన చేసి తొలగించుకోవాలి కదా. సో ఇక్కడ ఏదైతే నేను ముందుకు వెళ్ళడానికి, నా జీవితంలో
ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి నాకు ఏదైతే అడ్డుపడుతూ ఉందో ఆ సంస్కారాన్ని నేను ఐడెంటిఫై చేస్తాను. ఆ సంస్కారాన్ని ఐడెంటిఫై చేసి ఆ సంస్కారాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి సమర్థ స్వరూపాన్ని, నిజంగా మన మనస్సుని ఇంత చక్కటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనండి, పాజిటివ్ థాట్స్ అనండి, పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ అనండి, ఇటువంటి సంకల్పాలతో మన మనస్సుని కానీ మనం నిర్మాణం చేసుకుంటే ఎంతో చక్కటి ఫలితాలని మనం పొందగలం. ఎందుకంటే సంకల్పముకి అంత శక్తి ఉంది కదా. కాబట్టి ఇక్కడ నాకు ఏదైతే ఒక బలహీన సంస్కారము అడ్డుపడి నేను ముందుకు వెళ్ళడానికి ఒక అడ్డంకిగా ఉందో అటువంటి సంస్కారం మీద దృష్టి పెట్టేటువంటి సమర్థ స్వరూపాన్ని మనం దేని మీదైతే ఫోకస్ చేస్తామో, వేరెవర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్, వేరెవర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. ఇప్పుడు నేను దేని మీద దృష్టి పెడతానో, దేని మీద ధ్యాస పెడతానో అక్కడ శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇలాగ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటువంటి సమర్థ స్వరూపాన్ని. ఇక 5వ శ్రేష్ఠ సంకల్పం వచ్చేసి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. ఈరోజు ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నాకు ఈ అనారోగ్యము లేదు అనేటువంటి వారు లేరు కదా. మరి ఇక్కడ మనం ఏ సంకల్పాన్ని చేద్దాము? మనలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా నా బాడీ, నా మైండ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ సంకల్పాన్ని, ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని మనం క్రియేట్ చేయాల్సిందే. నా బాడీ, నా మైండ్ చాలా ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అది ఫస్ట్ మన మనస్సులో, మన కాన్షియస్నెస్లో క్రియేట్ చేస్తేనే కదా మనం చూడగలము. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాల్సిందే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యం ఉంటేనే కదా ఏ పనైనా చేయగలం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే, ఈ మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే భగవంతుడిచ్చినటువంటి ఈ ఉపకరణాన్ని, ఈ సాధనాన్ని మనం ఉత్తమ కార్యాల కోసం ఉపయోగించగలం కదా. మరి నేను బాడీ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఎవరికైనా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వీక్గా ఉన్నారు అని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారనుకోండి, షుగర్ వచ్చింది అని తేలింది అనుకోండి, ఫాస్టింగే 160 లేదా 170 ఉందనుకోండి, ఆఫ్టర్ ఫుడ్ ఒక 300 ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, వాళ్ళలో ఒక టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే బాగా స్వీట్ తినే అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు ఫస్ట్ షుగర్ వచ్చిన తర్వాత మానేయాల్సింది స్వీట్, లేదా అట్లీస్ట్ కనీసం కొంచెమైనా కంట్రోల్ చేసుకోవాల్సిందే కదా. సో ఇంకా మనం ఏం చేస్తాము, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ కావాల్సింది నిజంగా షుగర్ కానీ బీపీ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏ టెన్షన్ తీసుకోకుండా మన ఫిజికల్ డైట్ని బాగా పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అది మన మీద ప్రభావం చూపించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మనస్సుకి అంత పవర్ ఉంది. నాకు షుగర్ 200, నాకు బీపీ 250 అని మనం అదే మంత్రంలాగా ఉచ్చారణ చేస్తూ ఉన్నామనుకోండి, దాని ప్రభావం మన మీద చూపిస్తుంది. కాబట్టి మనం రోజు ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మై షుగర్ ఈజ్ నార్మల్, మై బీపీ ఈజ్ నార్మల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ ఆల్సో నార్మల్. అంత పర్ఫెక్ట్గా ఉంది. మనం ఎప్పుడైతే మన మనస్సు నుంచి విత్ సెల్ఫ్ బిలీఫ్, విత్ కాన్ఫిడెన్స్ ఇటువంటి సంకల్పాలను చేస్తామో, ఇటువంటి ఆలోచనలు చేస్తామో, ఎనర్జీ కానీ వైబ్రేషన్ కానీ అదే క్రియేట్ అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నాకు ఇంతుంది అని బాధపడుతూ ఉంటే మాత్రం ఇంకా పెరుగుతుంది. కాబట్టి నేను శారీరకంగాను, మానసికంగాను, భావోద్వేగ పరంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకు ఆరోగ్యంగా ఉండగలను అంటే
నేను ఫిజికల్ డైట్ అలా చేయగలను, ఎక్సర్సైజెస్ అలా చేయగలను, నా ఎమోషన్స్ మీద, నేను తీసుకునేటువంటి ఆహారం మీద నాకు కంట్రోల్ ఉంది. ఇంకా ఎందుకు ఉండగలను అంటే భగవంతుణ్ణి వైద్యనాథుడు అని పిలుస్తారు, భగవంతుణ్ణి అవినాశీ సర్జన్ అని పిలుస్తారు. మరి నా మనస్సు, నా హృదయము ప్రతిరోజు ఆ అవినాశీ సర్జన్ అయినటువంటి ఆ సర్వేశ్వరునితో, ఆ వైద్యనాథునితో మనస్సుని కనెక్ట్ చేసుకుంటూ ఆ హయ్యెస్ట్ పవర్, చాలా చాలా హయ్యెస్ట్ పవర్, ఆ హయ్యెస్ట్ పవర్ని మనం మన మనస్సులో, శరీరంలో నింపుకునేటువంటి చిన్న అభ్యాసమే ఇది. 1 నిమిషం కోసం, 2 నిమిషాల కోసం మనం సాధన చేసినా కూడా మంచి ఫలితాలను చూడొచ్చు. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, మన ఆరోగ్యాన్ని మనం చాలా చక్కగా చేసుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉండాలి, అంతే. అప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉంటాను, ఆ వైద్యనాథుడితో నాకు మంచి సంబంధం ఉంది, ఆ ఈశ్వరుని యొక్క, వైద్యనాథుడి యొక్క, అవినాశీ సర్జని యొక్క ఆశీర్వాదాలు కూడా నాకున్నాయి అని మనం ప్రతిరోజు ఇలా చేస్తే మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలము. ఇక 6వ శ్రేష్ఠ సంకల్పం వచ్చేసి ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు? వాళ్ళ వాళ్ళ సంబంధాలలో, రిలేషన్షిప్స్లో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి సంఘర్షణలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా ఉండాలి. ఇల్లు నిజంగా ఒక శాంతి నిలయంగా ఉండాలి. అందరు ఇదే కోరుకుంటారు కదా, ఎవ్వరూ కోరుకోరు కదా ఎప్పుడు విభేదాలు ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అని ఎప్పుడూ కోరుకోరు. పొరపాటున కూడా అటువంటి ఆలోచన మనస్సులో రాదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, భారతీయ సనాతన సంస్కృతిలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు డైవర్స్ రేటు పెరిగిపోతూ ఉంది, విభేదాలు పెరిగిపోతూ ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీస్ కాస్త కూడా న్యూక్లియర్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయి కదా. సో ఒకప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినా, బాధ కలిగినా, అనారోగ్యం కలిగినా ఇంట్లో వాళ్ళందరూ కూడా మన చుట్టూ చేరి ఎలా ఉన్నావు అని మన మీద కేర్ తీసుకునేవాళ్ళు, అటెన్షన్ తీసుకునేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, టైంకి ప్రొవైడ్ చేసేవాళ్ళు, నేనున్నాను అని సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ సిస్టమ్ ఉంది మన సంస్కృతిలో. కానీ ఈరోజు సిస్టమ్ మారిపోయింది కదా. ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి, బాధ్యతలు పెరిగిపోతూ ఉన్నాయి, ఉద్యోగం చేయాల్సి వస్తుంది కదా. సో బరువు పెరిగిపోతూ ఉంది. మరి ఇటువంటి సమయంలో మనము ఈ చక్కటి ఆలోచన అయితే చెయ్యాలి. నా సంబంధాలు బాగున్నాయి, నా రిలేషన్షిప్స్ ప్రతి ఒక్కరితో బాగున్నాయి, నా ఫ్యామిలీస్తో బాగున్నాయి, నా నైబర్హుడ్తో బాగుంది, నా ప్రొఫెషనల్గా బాగుంది, ఆఫీస్లో బాగున్నాయి అని మనం ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని చేస్తామో మన చుట్టూ అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాం. ముందే మనస్సులో ఇలా క్రియేట్ చేసామనుకోండి, వాళ్ళంటే నాకు పడదండి, నేను ఎంత చెప్పినా వినరు, వాళ్ళ ధోరణి వాళ్ళదే, ఎన్నిసార్లు చూశాను, పడదండి, ఇంకా మేము మాట్లాడుకోము, ఇద్దరం అంతే అని ముందే మనం ఈ ఆలోచనని క్రియేట్ చేసామనుకోండి, నిజంగా వాళ్ళతో మనం ఎప్పటికీ ఒక మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయలేము కదా. సో ఎప్పుడైతే నా సంబంధాలు బాగుండాలి అని అనుకుంటామో అప్పుడు స్వతహాగానే ప్రేమ, స్నేహము ఇవన్నీ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాం కాబట్టి. ఇక 7వ సంకల్పం వచ్చేసి జనరల్గా మనం ఏం చేస్తాము, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకేం తెలుసు, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, అనారోగ్య సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇలా చెప్తూ ఉంటాం కదా. మరి ఇప్పుడు మనము ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని క్రియేట్ చేద్దాము. 7వ సంకల్పం అదే, నేను సమస్యల మీద కాకుండా పరిష్కారం వైపు, సమాధానం వైపు దృష్టి పెట్టేటువంటి స్వరూపాన్ని, నాలో ఆ శక్తి ఉంది. దాన్నే సైకాలజీలో ఫోకస్ ఆన్ ద సొల్యూషన్స్, నాట్ ఆన్ ద ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు నిజంగా అనారోగ్య సమస్య ఉంది, నాకు అనారోగ్యం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, ఫోన్ చేసిన వాళ్ళందరితో నీకేం చెప్పను, నాకు ఇంత బాధ ఉంది అంటూ ఉంటే 30% ఉన్నటువంటి పెయిన్ అండ్ సఫరింగ్ 40, 50, 60, 70 పెరుగుతూ ఉంటుంది.
మనం ఎలా ఆలోచిస్తామో అదే వాతావరణం తయారవుతుంది కదా. కాబట్టి ఇక్కడ సమస్య మీద కాదు, సమాధానం వైపు, పరిష్కారం వైపు దృష్టి పెట్టేటువంటి శక్తి ఉంది. సమస్య పైన దృష్టి పెట్టామనుకోండి, భయము, ఆందోళన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. సమాధానం పైన దృష్టి పెట్టామనుకోండి, పరిష్కారాన్ని వెతకగలం. ఇక 8వ సంకల్పం వచ్చేసి ఎలాంటి సంకల్పం చేయాలి అని అంటే, నేను అందరితోనూ ప్రేమగా వ్యవహరిస్తాను. అందరూ కోరుకునేది ప్రేమయే. అందరితోనూ ప్రేమతో వ్యవహరించేటువంటి స్వరూపాన్ని, నాకు ఆ శక్తి ఉంది కదా. ఎందుకంటే ఏదైతే ఇస్తామో అదే పొందుతాం. ఇఫ్ యూ గివ్ లవ్ యూ విల్ గెట్ రిటర్న్ ఇన్ లవ్ ఆల్సో. ఇక్కడ ప్రేమ యొక్క డెఫినేషన్ మార్చద్దు. బయట లాంటి ప్రేమ కాదు, ఈ ప్రేమ స్వచ్ఛమైనది, ఈ ప్రేమ శుద్ధమైనటువంటిది. ఈ ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి ప్రేమ. ఇదొక హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. మనం ఇక్కడ అందరికీ ప్రేమని ఇస్తే, స్నేహాన్ని ఇస్తే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి దాన్నే పొందుతాం కాబట్టి. ఇక 9వది వచ్చేసి ఈరోజు అందరికీ కావాల్సింది ఏంటి? బయట ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, ఫియర్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంది. ఈ ఫియర్ లెవెల్స్ని, యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించుకోవాలి అంటే ఐ యామ్ ఫియర్లెస్ బీయింగ్. 9వ సంకల్పం, ఐ యామ్ కాన్ఫిడెంట్ బీయింగ్. నేను నిర్భయ స్వరూపాన్ని, నాకు ఆ శక్తి ఉంది. మనం ప్రతిదానికి భయపడుతూ ఉన్నామనుకోండి, అది మన మనస్సు మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఐఎమ్ ఫియర్లెస్ బీయింగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ బీయింగ్. ఆ నిర్భయత శక్తి ఉంది అని మన మనస్సులో మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తూ ఉంటామో అదే ఎనర్జీ పెరుగుతుంది, అదే వైబ్రేషన్ పెరుగుతుంది, మన కాన్షియస్లో అదే సెట్ అవుతూ ఉంటుంది కదా. ప్రతిదానికి భయపడుతూ ఉన్నాం. 2 వ్యక్తులు బాగా భయపడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఆ భయం యొక్క వైబ్రేషన్స్ని కానీ, ఆ భయం యొక్క ఎనర్జీని కానీ మనం కూడా అబ్జార్బ్ చేసుకోవడానికి, కన్జ్యూమ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం, ఆ టీవీ సీరియల్ అంతా కూడా భయం భయం భయంగా ఉందనుకోండి, 4 రోజులు దాన్ని చూసామనుకోండి, 5వ రోజు మనకి స్వతహాగానే గుండె దడ వస్తుంది కదా, భయం కలుగుతూ ఉంటుంది. ప్రతిదానికి ఏమవుతుందో అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఏదైతే చూస్తామో అలాగే తయారవుతాం కాబట్టి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మన మనస్సులో ఎంత ఈ పాజిటివ్ పవర్ని మనం పెంచుకుంటూ ఉంటామో అంతగా మనం అన్నింటినీ ఎదుర్కొని నిలబడగలం. కాబట్టి ఐఎమ్ ఫియర్లెస్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ బీయింగ్. ఇక లాస్ట్ వన్ వచ్చేసి అందరూ కోరుకునేది, ఎవరు ఏ రూపంలో ఎలా పూజించినా, ఎలా ఆరాధించినా, ఏ రూపంతో పిలిచినా, ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కరే. ఎవరు నమ్మిన సిద్ధాంతం అనుసారము, వారి వారి మనోస్థితి అనుసారము ఆ ఈశ్వరు యొక్క స్వరూపాన్ని, దర్శనాన్ని చేసుకుంటారంతే. భగవంతుడైతే ఒక్కడే, అది మన మనస్సుకి అర్థమైతే చాలు. మరి ఇక లాస్ట్ సంకల్పము, నా చుట్టూ కూడా ఆయన యొక్క మంచి ప్యూర్ వైబ్రేషన్స్ ఉన్నాయి. నా చుట్టూ ఆ ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది, ఆ రక్షణ కవచంలో నేను ఉన్నాను. దీన్ని మనం అనుభూతి చెందితే, అనగా ఫీల్ అయితే, ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. కొంతమంది అంటారు కదా, మీరేం ఫీల్ అవ్వట్లేదా, మంచికి ఫీల్ అవ్వట్లేదా, దేనికి ఫీల్ అవ్వట్లేదా, నా ప్రేమను ఫీల్ అవ్వట్లేదా అని అడుగుతూ ఉంటారు కదా. ఇక్కడ మన చుట్టూ కూడా భగవంతుని యొక్క ప్యూర్, పాజిటివ్, హైయెస్ట్, ఎలివేటెడ్ వైబ్రేషన్స్ యొక్క సర్కిల్, ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నింటినో చూడాల్సి ఉంటుంది కదా. ఈ ప్రొటెక్షన్ షీల్డ్లోకి ఏది ఎంటర్ కాదు, ఎంటర్ అవ్వనివ్వరు భగవంతుడు. ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ శ్రద్ధ మనకు ఉండాలి. అప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆ సర్కిల్, ఆ ప్రొటెక్షన్ ఫీల్డ్ ఒక మిరాకిల్ లాగా పనిచేస్తుంది.
ఎంతోమంది మహానుభావులు, తపస్వీమూర్తులు, సాధు సన్యాసులు, ఋషులు గుప్తంగా ఉండి తపస్సు చేసేటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా. సో మరి ఇటువంటి ప్రపంచంలో ఉంటూ కూడా వాళ్ళంత సురక్షితంగా ఎందుకు ఉండగలుగుతున్నారు? ఆ పరమాత్ముని యొక్క సాన్నిధ్యం అనండి, ఆ ఈశ్వరుని యొక్క సాంగత్యం అనండి, దాని యొక్క అనుభవంలో ఉన్నారు కాబట్టి. బ్రహ్మకుమారిస్ ఇన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దాది జానకీజీ 104 సంవత్సరాలు ఉండి 104 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో లాస్ట్ బ్రెత్ కూడా దాదీజీ ఎంతో సేవ చేసి విశ్వ కళ్యాణకారి ఆత్మ, భగవంతుని యొక్క హృదయ సింహాసనాధికారి స్వరూపంగా ఉండిపోయారు. ఆమె దగ్గర ఏ బలం లేదు, మనోబలం, ఆత్మబలం, పవిత్ర బలం, పరమాత్మ బలం, ఈశ్వర బలం, సంకల్ప బలం. అలా ఎంతోమంది దాదీస్ ఉన్నారు, ఎంతోమంది మహాతపస్వి మూరత్ ఉన్నారు. వాళ్ళందరూ మిరాకిల్ చేసి చూపించి చరిత్రలో నిలిచిపోయారు. ఏది ఆశించకుండా వాళ్ళు ఎప్పుడూ ఈ వైబ్రేషన్ని, ఈ ఫీలింగ్ని అనుభవం చేసుకునేటువంటి వాళ్ళు కదా. మహాత్ముల దారిలో నడిస్తే మన జీవితం కూడా అంతే ఉన్నతోన్నతంగా ఉంటుంది. సో ఈరోజు మనం చెప్తూ ఉన్నాం కదా, కంప్లైంట్ చేస్తూ ఉన్నాం, నెగిటివ్ థింకింగ్ పెరిగిపోతూ ఉంది, ఓవర్ థింకింగ్ పెరిగిపోతూ ఉంది, వద్దన్న ఆలోచనలని నేను స్టాప్ చేయలేకపోతూ ఉన్నాను, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అలా బెడ్ మీద పడుకున్న వెంటనే నిద్ర రావట్లేదు, మనసు ఇంకా ఆలోచిస్తూ ఉంది, స్టాప్ బటన్ నొక్కట్లేదు. మరి ఈ నెగిటివిటీని మనం కంట్రోల్ చేసుకోవాలి అన్నా, అతిగా ఆలోచించేటువంటి మనసు యొక్క స్వభావాన్ని తగ్గించి దానికి ఒక బ్రేక్ వేయాలి అన్నా, బండి ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి, బ్రేక్ వేయడం కష్టం కదా, బ్రేక్ వేస్తేనే బండి ఆగుతుంది కదా. మరి ఈ సంకల్పాలకి, ఈ ఆలోచనలకి కూడా బ్రేక్ వేయాలి, ఆ మనోస్థిమితాన్ని మనం అనుభూతి చెందాలి అన్నా కూడా ఇటువంటి పాజిటివ్ సంకల్పాలని మనం క్రియేట్ చేయాలి. మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? అన్నింటికంటే మంచి సమయం వచ్చేసి బ్రహ్మ ముహూర్తం. అది 2 to 5 కావచ్చు, 3 to 5 కావచ్చు, 4 to 5 కావచ్చు, వాళ్ళ కన్వీనియన్స్ అనుసారము. అప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. కొద్దిగా మన కోసం మనం సమయం కేటాయించి ఇలా ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే మంచి ఫలితాలను మనం పొందవచ్చు. మన మైండ్ని డీటాక్సిఫై చేసుకోవచ్చు. మరి ఆ సమయం నాకు కుదరదు అనుకున్నప్పుడు రాత్రి నిద్రించే ముందు శాస్త్రం కూడా చెప్తుంది, ఎవరు ఆ ఈశ్వరుని యొక్క స్మృతిలో పడుకుంటారో వారు నిశ్చింతగా ఉంటారు అని. రాత్రి నిద్రించే ముందు మనం ఏదైతే సంకల్పాలు చేస్తామో మన మనస్సు వాటి కోసమే చింతన చేస్తూ ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ కూడా లేదు అనుకుంటే 2 minutes సమయాన్ని కేటాయించి ఇటువంటి మంచి ఆలోచనలను మనం చేస్తే అటువంటి ఫలితాలను పొందొచ్చు. దీన్నే ఏది కావాలి అనుకుంటే అది, మన జీవితాన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనుకుంటే అలా ట్యూన్ చేసుకోవడము. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.